వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఎండి రొయ్యలు మెంతి కూర. ఈ కూర అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి. ఈ కర్రీ అన్నది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది, అందరు ఇష్టపడతారు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడు అందులో మనము సన్నగా కట్ చేసుకున్న 2 లేదా 3 పచ్చిమిర్చీలు పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఉల్లిపాయ ముక్కలతో పాటు పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు అందులో ఒక అర చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయండి అల్లం అన్నది. చేసిన తర్వాత ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కూడా పసుపు పచ్చివాసన పోయే వరకు బాగా కలపండి. ఈ కర్రీ అన్నది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక పెద్ద సైజు మెంతికట్ట శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా మెంతి ఆకుని ఈ విధంగా కట్ చేసుకొని తాలింపులో వేసుకోవాలి. వేసుకొని ఈ మెంతి ఆకు అన్నది నూనెలోనే ఒక 2-3 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఎందుకంటే మెంతి కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి నూనెలో మనం ఈ విధంగా ఫ్రై చేసినట్లయితే మెంతిలో చేదుతనం అన్నది పోతుంది. కాబట్టి ఎక్కువసేపు మనము ఫ్రై చేసుకోవాలి మెంతి ఆకు. చూడండి, అంత ఆకేస్తే అంత తగ్గిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నేను ముందుగా ఒక 10 నిమిషాల పాటు ఎండు రొయ్యలు శుభ్రంగా తలకాయ తోక తీసేసి నానబెట్టేసుకున్నాను. ఆ నానబెట్టిన రొయ్యలు ఇప్పుడు వేసుకోవాలి. ఈ కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా సింపుల్. ఈ కర్రీ అనేది ఎవరైనా ఇష్టపడతారు. ఈ రొయ్యలు కూడా మెంతి ఉల్లిపాయలతో పాటు రొయ్యల్ని కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆ విధంగా అయితే ఫ్రై చేసుకోండి. ఎందుకంటే రొయ్యలో కొంచెం స్మెల్ అన్నది మనకు పోతుంది. ఒక 2 పెద్ద సైజు టమాటాలు శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని ఒకసారి టమాటా ముక్కల్ని కలపండి. ఈ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ. మెంతి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. కలిపిన తర్వాత ఇప్పుడు ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి టమాటాని మనము మగ్గనివ్వాలి. టమాటా ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి చూడండి, టమాటా అన్నది మనకి మగ్గిపోయింది. ఒకసారి అడుగంటకుండా కలుపుతూ టమాటాని ఎక్కువసేపు మనము ఉడికించుకోవాలి. టమాటా ఉడికించుకుంటేనే కర్రీ అన్నది పుల్ల పుల్లగా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి ఉప్పు కారం ఎక్కువసేపు కలుపుతూ ఉండండి. కలిపి ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని ఉంచండి. ఎందుకంటే కారం కూడా మనకు మగ్గాలి కాబట్టి మూత పెట్టి మగ్గనివ్వండి. అంతే. చూడండి, కర్రీ అన్నది ఆ విధంగా మనకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలి అంటే ముందుగా నేను వేయించి పొడి చేసుకున్న ధనియాల పౌడరు వేసుకోవాలి. ఒక అర చెంచాడు వేసుకోండి అంతే. వేసుకొని ఒకసారి కలపండి. ఈ కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక లైక్ కొట్టండి.